ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. దేవుని బిడ్డలమైన మనము ఒక విషయాన్ని చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే, బైబిల్ గ్రంథం ఏ విషయాలు మంచివో ఏవి మంచివి కావో ఒక తల్లి కొడుకుకి కూతురికి చెప్తున్నట్టుగా, ఒక బోధకుడు తన యొక్క విద్యార్థికి బోధిస్తున్నట్లుగా ఎన్నో చక్కని విషయాలు సాక్షాత్తు దేవుడే తన వాక్యమైనటువంటి బైబిల్ ద్వారా మానవ కోటికి ఆయన అనేక విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. దానిలో ఒక భాగమే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 9వ వచనంలో, నానా విధములైన అన్య బోధనల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయమును స్థిరపరుచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీయూ ప్రయోజనము కలుగలేదు. గమనించారా? కృపను బట్టియే హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. ఇంకా ఏ విషయాలను బట్టి కాదు, మన హృదయం స్థిరపరచబడాలి, మన హృదయము మన జీవితము సెటిల్ అవ్వాలి. లేదంటే మనం అదేమంటారు, సెటిల్ అవ్వనటువంటి చంచలమైనటువంటి హృదయాలు ఏంటంటే అటొక కాలు ఇటొక కాలు, అటొక పని ఇటొక పని, ఆదివారం విశ్వాసులు సోమవారం నుంచి శనివారం దాకా పిశాసులు అన్నట్టుగా రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. రకరకాలుగా వాళ్ళ జీవన వ్యవహారము విధానము ఉంటుంది. ఇది అన్నమే కదా, ఇది ఏముంది, ఇది రైసే కదా, మనం తినొచ్చు, ఏదైనా తినొచ్చు, విగ్రహాలకు అర్పించిందైనా పర్వాలేదు అన్నటువంటి రకరకాలైనటువంటి బోధలు ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాం, చూస్తున్నాం. బైబిల్ చెప్తుంది, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. గమనిస్తున్నారండి? చాలా రకరకాలైనటువంటి బోధలు, నానా విధములైన బోధలు, భోజనాల గురించి, లేదంటే తిండి గురించి, కూటి కొరకే కోటి విద్యలు అన్నట్లు ఈ మధ్యన బ్రతుకు తెరువు కోసం సేవ చేసేవాళ్ళు, బ్రతుకు తెరువు కోసం సంఘానికి వచ్చేవాళ్ళు, అయ్యో ఒకటేంటి ఎన్నో ఉన్నాయి. కానీ వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, ప్రియ దేవుని బిడ్డలమైనటువంటి మనందరికీ ఏంటంటే, కృపను బట్టి, భోజన పదార్థాలను బట్టి కాదు, కృపను బట్టి హృదయాన్ని స్థిరపరచుకోవాలి. ఒకవేళ నీ హృదయము కొంచెం లోకం వైపు, కొంచెం దేవుని వైపు, కొంచెం బైబిల్, కొంచెం లోకం, కొంచెం రకరకాలైనటువంటి ఒకవేళ చంచల హృదయముతో ఒకవేళ నువ్వు తిరుగుతూ ఉంటే, స్థిరత్వం లేకుండా ఉంటే, దేవుడు నీ కొరకు కృపను అనుగ్రహిస్తున్నాడు. కృప అంటే ఏంటో తెలుసా? అర్హత లేని వ్యక్తికి అర్హతను ఇవ్వడమే కృప. గమనించండి, దేవాది దేవుడైన మహాదేవుని, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్పిన దేవాది దేవుడినైనటువంటి ఆయన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి ఏ యోగ్యత, అర్హత మనకేమీ లేదు కదా. ఏ డిగ్రీసు, డిజిగ్నేషన్స్, క్వాలిఫికేషన్స్ లేవు. కేవలం కృప ద్వారా మాత్రమే మీరు రక్షించబడ్డారు అని పౌలు భక్తుడు చెప్తాడు. నిజమే, మన ధర్మకార్యాలను బట్టి, గొప్ప కార్యాలను బట్టి, మంచి పనులను బట్టి కానే కాదు, కేవలము దేవుడు చేసిన మంచి దేవుడైన ఆయన చేసిన మంచి కార్యాన్ని బట్టి మనము రక్షించబడ్డాం. గమనించండి, ఇక్కడ కృప అనేది ఏంటంటే, దేవుడు మనందరికీ మరొక అవకాశాన్ని ఇస్తున్నాడండి. ఒకవేళ మనకు తెలుసో తెలియక మనం ఎక్కడైనా తప్పిపోయి ఉంటే, దేవుడు సరిచేస్తూ మరొక అవకాశం, లెట్ మీ గివ్ అనదర్ ఆపర్చునిటీ, లెట్ మీ గివ్ అనదర్ ఛాన్స్ అని ప్రభువే తన కృపను మన ఎడల చూపిస్తున్నాడు. అందుకే దీన్ని కృపాయుగము, కృపాకాలము అన్నారు. పాత నిబంధనలో కంటికి కన్ను, పంటికి పన్ను అన్నట్లుగా, రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం అన్నట్లుగా ఉండేది సిస్టమ్. కానీ ఇప్పుడు అలా లేదు. మనకు తెలుసో తెలియక తప్పు చేస్తున్న దేవుని ఉగ్రత మన మీదకి ఇమీడియట్గా రావడం లేదు. బికాస్ ఆయన మన ఎడల కృప చూపిస్తున్నాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణం ఉండగానే నీవు ప్రభుని నమ్ముకు అని ఒక పాట కూడా మనం పాడుతూ ఉంటాం. నిజంగానండి, దీపం అంటే ఏంటనుకుంటున్నారు? కృప. దీపం అంటే ఏంటో కాదు, కృప. దేవుని కృప ఉన్నప్పుడే, దేవుడు మనకి టైం ఇచ్చినప్పుడే మనం మారాలి, మన జీవితాలు మార్చుకోవాలి. దాన్ని బట్టి మన హృదయాన్ని స్థిరపరచుకోవటం మంచిది. కృప అయిపోయేటటువంటి కాలం వస్తుంది. కృపాకాలం ముగించబడి దేవుని కోపయుక్తమైన కాలం వచ్చే సమయం ఆసన్నమవుతుంది. ఒక్కసారి కృప వెళ్ళిపోయిన తర్వాత ఆయన కోపం అనేది వస్తే, ఆయన కోపానికి నువ్వు నేను ఎవ్వడం తట్టుకోలేం. వాక్యం చెప్తుంది, విడువబడుట బహుఘోరము,
కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా జాగ్రత్త పడదాం, కృపను బట్టి మన హృదయాలను స్థిరపరచుకుందాం. దేవుడు ఈరోజు నిన్ను బ్రతికించాడు, నన్ను బ్రతికించాడు కాబట్టి అయ్యా నీకు ఆయాసకరమైన నా ఎందేదన్నా ఉందేమో చూసి దయచేసి దాని నుంచి నన్ను విడిపించి నన్ను కడిగి శుద్ధీకరించాయా అని మనం చెప్దాం. ప్రభు యొక్క కృపను మనం పొందుకుందాం. ప్రభు మనకు సహాయము చేయునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.